వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతో మంది రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ, జీవాల పోషణ, కుందేళ్ల పెంపకం నేడు వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వాటికి అందించే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టాలి. అధిక దిగుబడినిచ్చే గడ్డి గ్రాసాలు అనేకమున్నా సరిపడ దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏటా టన్నుల కొద్దీ దిగుబడినిస్తూ అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడి పశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండడంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వారు తక్కువ సమయంలో తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతి జూరీ రకాన్ని పెంపకం చేపట్టి రైతులకు విత్తనం, పిలకలు అందిస్తున్నారు. ఈ జూరీ గడ్డి నాటిన తర్వాత 10 ఏళ్ల పాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ రకంలో అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డి బెట్టను తట్టుకోవడమే కాకుండా నీడలో సైతం పెరుగుతుంది. ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పశువుల పాల ఉత్పత్తిలో కానీ లేదా గొర్రెల మేకల పెంపకంలో కానీ పోషణ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సాధారణంగా 60 నుంచి 70% వరకు ఖర్చు ఈ పోషణకే అవుతుంది. అయితే ఈ పోషణ ఖర్చు తగ్గించుకోవాలనంటే రైతులు తప్పనిసరిగా ఈ పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. కానీ నేడు మనకి ఈ భూమి లభ్యత కొరత కారణంగా మరి ఈ పశుగ్రాసాలు అనేవి ఎక్కువ మంది రైతులు పెంచడం లేదు. నేడు తక్కువ నేలలో ఎక్కువ దిగుబడి, పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు రైతుకు ఎంతో అవసరం. ఎందుకంటే భూమి లభ్యత తక్కువైపోతుంది కాబట్టి. మరి అలాంటి కోవకు చెందినటువంటి ఒక పశుగ్రాసమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జూరీ పశుగ్రాసం. ఈ జూరీ పశుగ్రాసం అనేది మన భారతదేశానికి చెందింది కాదు. ఈ పశుగ్రాసం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందింది. అయితే మనం బ్రెజిల్ దేశంలోని ఈ పచ్చిక బయళ్లలో బాగా ఎక్కువగా పెంచుతుంటారు. మనం బ్రెజిల్ దేశం నుంచి విత్తనాలు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ జూరీ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇది గిని జాతికి సంబంధించినటువంటి పశుగ్రాసం. ఈ గిని జాతికి సంబంధించిన పశుగ్రాసాల్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. అయితే అన్ని రకాల్లో కంటే కూడా మరి ఈ జూరీ అనేటువంటిది బాగా ప్రసిద్ధి చెందినటువంటి పశుగ్రాసం. ఈ జూరీ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే ఆరుతడిని కూడా తట్టుకోగలదు. అంటే ఒకవేళ నీటి ఎదడి ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా మరి ఈ పశుగ్రాసం బాగా వస్తుంది. అట్లానే నీడను కూడా పెరిగేటటువంటి స్వభావం ఉంటుంది. మరి ఈ పశుగ్రాసం అనేది ఉద్యానవన పంటల మధ్య కూడా మరి వేసుకున్నట్లయితే, ఉద్యానవన పంటల్లో ఒక వరుసకు మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కనుక ఇలాంటి పశుగ్రాసాన్ని రైతులు వేసుకున్నట్లయితే చక్కగా ఆ స్థలాన్ని కూడా మరి ఉపయోగించుకోవచ్చు. అలాగే అదనంగా పశుగ్రాసపు దిగుబడి ద్వారా మరి ఆదాయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృతులు ఎక్కువ, ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేకలు కూడా జూరీ గడ్డిని ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిని నారు, పిలకల పద్ధతిలో సాగు చేయవచ్చు. నాటిన మొక్కలు 80 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. ఆ తర్వాత ప్రతి 35 నుండి 40 రోజులకు ఒకసారి కోతకు వస్తుంది. ఇలా ఏడాదికి 6 కోతల వరకు గడ్డిని పొందవచ్చు. ఇలా 10 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లో సంప్రదించవచ్చు. అలాగే ఈ పశుగ్రాసం బహువార్షిక పశుగ్రాసం. అంటే ఒకసారి కనుక మనం వేసినట్లయితే సుమారు 10 సంవత్సరాలు పైనే మరి ఈ పశుగ్రాసం మనకి చాలలో ఉంటుంది. సుమారు ఒక సంవత్సరానికి 6 కోతల వరకు వస్తుంది. సరాసరి ఒక ఎకరానికి సుమారు 100 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తుందన్నమాట. మరి ఈ పశుగ్రాసం ఇంకొక ప్రధానమైన విశిష్టత ఏంటంటే ప్రోటీన్లు, ముఖ్యంగా మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎక్కువ ఆకు ఉంది ఈ పశుగ్రాసంలో. మరి ఈ ఆకులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి సుమారు 12 నుంచి 14% వరకు మరి ఈ మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో ఉంటాయి. అందువల్ల ఈ పశుగ్రాసం ముఖ్యంగా ఈ పెరిగే దూడలకు కానీ, పాడి పశువులకి, చూడు పశువులకు కానీ చాలా బలమైన ఆహారంగా ఉంటుందన్నమాట. ఈ పశుగ్రాసాన్ని 2 రకాలుగా మనం పెంచవచ్చు. దీనికి విత్తనాలు కూడా ఉంటాయి, లేదనంటే మనం మరి వేరు పిలకల ద్వారా కూడా
పెంచుకోవచ్చు అనమాట. మనం విత్తనాల ద్వారా కనుక పెంచుకోవాలనుకున్నప్పుడు 1 ఎకరాకి 1/2 కేజీ విత్తనాలు సరిపోతాయి. విత్తనాలు బాగా చిన్నవిగా ఉంటాయి. ఈ విత్తనాల ద్వారా మనం పెంచుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం నారుమడిని తయారు చేసుకోవాలి. సుమారు 6 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక సీడ్ బెడ్ను మొట్టమొదటిగా తయారు చేసుకోవాలన్నమాట. బాగా మెత్తటి సీడ్ బెడ్ను తయారు చేసుకున్న తర్వాత దాని మీద మనం గీతలు గీయాలన్నమాట. కర్రతోటి గీసిన తర్వాత ఈ విత్తనాలను ఇసుకతో కలిపేసి ఆ సాళ్ళలో మనం పోయాలి. పోసిన తర్వాత మరి ఆ ఏదైతే గీతలు ఉంటాయో వాటిని మూసివేసి పైన వరిగడ్డి వేసి రోజు క్యాన్తో కనుక మనం వాటర్ కనుక పెట్టినట్లయితే మరి ఈ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి. సుమారు మనకి 35 రోజులకి నారుమడి తయారవుతుంది. మనం రైతులు పొగనారు కానీ మిరపనారు కానీ ఏ విధంగా అయితే పెంచుకుంటారో ఆ విధంగా దీన్ని పెంచుకోవచ్చు. ఒకసారి మనకు తయారైన తర్వాత 35 రోజులకి సాధారణంగా మనం తీసి నాటుకోవచ్చు అనమాట. నేలని మనం ఏదైతే ఈ పశుగ్రాసాన్ని వేయాలనుకుంటున్నామో ఆ నేలను తయారు చేసుకోవాలి. ఈ నేలను తయారు చేసుకునేటప్పుడు మనం బాగా నేలని మెత్తగా దున్నుకోవాలి. దుక్కిలో కనీసం 1 ఎకరాకి 10 టన్నుల మరి పశువుల ఎరువు వేయాలి తప్పనిసరిగా. దీంతోపాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ వేయాలి. ఒకవేళ జింకు లోపం కూడా ఉన్నట్లయితే మరి జింకు కూడా వేసుకున్నట్లయితే పంట బాగా దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఈ పశుగ్రాసం ఒకసారి కనుక వేసినట్లయితే మరి 10 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ దుక్కు లోపల ఎరువులను వేసుకున్న తర్వాత బాగా కలయి దున్నుకోవాలి. కలయి దున్నుకున్న తర్వాత మనం 3 అడుగులు ఉండేటట్లు వరుసల్ని బోదలు వేసుకోవాలన్నమాట. ఇక మనం ఏదైతే మనం నారుమడి పెంచుకుంటామో నారుని పీకి మనం నాటుకోవాలి. వరుసకి మధ్య 3 అడుగులు, మొక్కకు మధ్య 2.5 నుంచి 3 అడుగుల వరకు మనం పెట్టుకొని నాటుకోవచ్చు. అలాగే ఒకవేళ విత్తనాలు లేకపోయినట్లయితే వేరు పిలకల ద్వారా కూడా మరి ఈ పశుగ్రాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వేరు పిలకలు కూడా సుమారు ఒక 12,000 వేరు పిలకలు 1 ఎకరానికి అవసరం అవుతాయి. మరి ఈ విధంగా రైతులు నాటేటప్పుడు వేరు పిలకలు కానీ లేకపోతే మనం పెంచుకున్నటువంటి నారుని కానీ నాటుకున్నట్లయితే మరి ఈ పశుగ్రాసం మనకి ఈ భూమిలో మొదట ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాన్ని వేసుకున్న తర్వాత మొట్టమొదటి కోత సుమారు 80 రోజులు పడుతుందన్నమాట. ఈ తదుపరి కోతలు మాత్రం ప్రతి 35 నుంచి 40 రోజులకు వస్తాయి. మనం సుమారు ఒక 6 నుంచి 7 కోతల వరకు కూడా తీసుకోవచ్చు. అయితే చలికాలం మాత్రం ఈ పశుగ్రాసం అనేది విత్తనం వేస్తుంది, కంకి వస్తుందన్నమాట, విత్తనం తయారవుతుంది. కాబట్టి ఆ చలికాలం ఉన్నటువంటి ఒక 2 మాసాలు దిగుబడి మరి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైనా విత్తనం తయారు చేసుకునే వాళ్ళు మరి ఈ కాలం అనేది బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ పశుగ్రాసానికి సంబంధించి రైతులు వేసుకున్నట్లయితే కొంత భాగాన్ని విత్తనానికి వదులుకొని మిగతా భాగాన్ని మరి పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే మరి విత్తనం ద్వారా కూడా మరి అదనపు ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కోసుకున్నటువంటి పశుగ్రాసాన్ని మనం చాఫ్ కట్టర్ ద్వారా బాగా సన్నటి ముక్కలుగా మరి చేసుకొని కనుక పశువులకు వేసినట్లయితే పశువులు పూర్తిగా తినేటటువంటి అవకాశం ఉంటుంది. పశుగ్రాసపు వృధా కూడా జరగదు. ఈ పశుగ్రాసంతో పాటు ఏదైనటువంటి ఒక కాయజాతి పశుగ్రాసం అలసంద కానీ లేదా జనుము కానీ కలిపి కనుక పశువులకు కనుక మేపుకున్నట్లయితే అంటే 3 వంతుల ఈ పశుగ్రాసాన్ని 1 వంతు కనీసం మనం కాయజాతి పశుగ్రాసం అలసంద కానీ లేకపోతే ఏదైనా జనుము కానీ బెర్సిమ్ కానీ లూసర్న్ కానీ ఇలాంటి పశుగ్రాసాలను కలిపి మేపుకున్నట్లయితే మరి సుమారు 4 నుంచి 5 లీటర్ల పాల ఉత్పత్తి వరకు ఎలాంటి దాణా కూడా రైతు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి మనం పోషించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ జూరీ లాంటి పశుగ్రాసాన్ని కొంత భాగం కనుక వేసుకున్నట్లయితే మరి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పశువులకు ఇచ్చి తద్వారా ఈ మేపు ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా ఈ పాల ఉత్పత్తి కూడా అధికంగా సాధించడానికి అవకాశం ఉంటుంది.